అడ్స్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, టీడీపీని సపోర్ట్ చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, టీడీపీ అభిమానులు కానీ, నా ఉద్దేశంలో ఉమ్, నిజంగా ఒక వెర్రి పుష్పాలు సార్. నిజంగా ఈ ఎందుకు చెప్తున్నానంటే, మొన్నటిదాకా వీళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ వైసీపీతో అంటగాగుతున్నాడు ఆ కొడాలి నాని లింక్ ఒకటి పట్టుకుని వేలాడారు. ఇవాళ సీన్ కట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ కాదు, అల్లు అర్జున్ వేలాడుతాడు పూర్తిగా. చుట్టూరా ఆ వైసీపీ ఎమ్మెల్యేలే, అక్కడ వాదించేది కూడా వైసీపీ లాయర్లే. ఇంకా అల్లు అర్జున్ ఉమ్, అరెస్ట్ అయితే వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ పెట్టేశాడు. ఉమ్. చెప్పండి, ఈ వైసీపీకిను అల్లు అర్జున్కి ఉన్న ఫెవికాల్ బంధమే కాపాడిందా అల్లు అర్జున్ని, లేకపోతే ఏదైనా అతీంద్రియ శక్తి కాపాడిందా అల్లు అర్జున్ని? చెప్పండి సార్. ఆయన ఏం కాపాడిందండి? ఎవరో కాపాడలేదండి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు అంతర్గతంగా ఫోన్ చేసి ఉంటారు. అవి బయటికి రాకూడదు కాబట్టి వచ్చి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ మాట ఎవరంటారండి? వాళ్ళు ఎప్పుడూ వైసీపీ బ్యాచ్ ఉంటే ఉండొచ్చు. కానీ అంటే అసలు ఎవరు కాపాడారు ఆయన్ని? ఒక పాన్ ఇండియా హీరో, ఒక నేషనల్ అవార్డు గ్రహీత, అతను ఒక్క రోజైనా, ఒక్క పూటైనా, ఒక్క రాత్రి అయినా జైల్లో ఉండడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. దానికి దారి తీసిన సంఘటనలో దురదృష్టకరం. ఇది ఆలోచించాలి. ఇక్కడ ఒక రోజు జైల్లో ఉంటే ఏం పోతుంది, కొంపలేం మునిగిపోతాయి అంటే కొంతమందికి పాము కుట్టినా ఏమవుతుంది, కానీ కొంతమంది చీమ కుడితే కూడా కెవ్వమంటారు. అలాంటి పరిస్థితి ఇది. ఒక మేము సినిమా తారలం, అశేషమైన అభిమాన గణం ఉంది మాకు అనేటువంటి ఒక రకమైన, వాళ్ళకి తెలియకుండానే ఒక గర్వం ఉంటుందండి, ఒక ఈగో ఉంటుంది వాళ్ళకి, అహం. దాని మీద దెబ్బ పడిందండి. ఇది మనం ఆలోచించాల్సింది. చేత నొప్పింపక తాను అవ్వక అన్నట్టు ఉన్న వాళ్ళకే తప్పట్లేదు ఇబ్బందులు. అటువంటిప్పుడు ఇటువంటి వాళ్ళు ఎవడో ఒకడు ఏదో టైంలో మనకు తెలియకుండానే మాట జారటమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. ఆ యాటిట్యూడ్ ని జనం కొంచెం సర్దుకున్నా ఎవడో ఒకడో ఎప్పుడో ఒకప్పుడు సరైనడు తగిలేస్తాడు. అది కనపడతా ఉంది ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో. కానీ సినిమాలు, రాజకీయాలు, రాజకీయ నాయకులు కొంచెం అండర్ ప్లే చేసేవారు. వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా హై లెవెల్లో ఉండి, అరాచకాలు హై లెవెల్లో ఉన్నా కానీ ప్రజల మద్దతుతో ఓట్లేస్తే గెలవాలి కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం అండర్ ప్లే చేస్తూ ఉంటారు పబ్లిక్ లో ఉన్నప్పుడు. అలాగే సినిమా తారలు కూడా వాళ్ళకున్న స్టార్ ఇమేజ్ ను ఆనాటి నుంచి రామారావు గారు, నాగేశ్వర గారు ఉన్నా కానీ వాళ్ళ దేవుళ్ళ కంటే ఎక్కువగా చూసిన ఒక రకమైన నమ్రత కనపడింది వాళ్ళలో. ఇటీవల కాలంలో ఆ బౌండరీస్ అన్ని చెరిగిపోయినాయండి. రాజకీయ నాయకులు, ఒక చిన్న కార్పొరేటర్ కూడా ఎవడైతే నాకేంటి అన్నట్టు ఉన్నాడు. అలాగే సినిమా వాళ్ళు కూడా ఒక సినిమా, ఒక చిన్న చిన్న హీరో అయినా సరే ఒక సినిమా హిట్ అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా అనేటువంటి కొత్త పదం ఒకటి కనపడుతూ ఉంది. దాంతో వాళ్ళు కూడా కొంచెం ఎంతమంది సహజం మనుషులకి. అది దీన్ని ఏంటంటారంటే నడమంత్రపు సిరి నరం మీద కురుపులాగా ఈ నడమంత్రపు ఇది పాపులారిటీ వచ్చినప్పుడు కొంచెం అది నరం మీద కురుపులా సలుపుతూ ఉంటుంది. ఇది జనాంతికంగా మాట్లాడి పర్టికులర్ గా ఎవరో ఒకరి గురించి, ఇద్దరి గురించి మాట్లాడింది కాదు ఇది. అది చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే సినిమాల వాతావరణం, రాజకీయాలు అన్నీ మారిపోయినాయి. సమాజంలో జీవన గతే మారిపోయింది, స్థితిగతులు మారిపోయినాయి, సమాజమే మారింది. ఇది ఇప్పుడు సినిమాలు ఉన్నాయనుకోండి, ఇది వరకు 100 రోజులు ఆడితే శత దినోత్సవం జరుపుకునేవారు. అవునా కదా? 100 రోజులకు ఒక సినిమా, ఎన్ని థియేటర్లలో ఎన్ని షోలు పడతాయో అన్ని రోజులు, వారం రోజులు లాగేద్దాం చూస్తున్నారు. అవునా కదా? మొత్తం 100 రోజులకి ఎన్ని షోలు పడతాయో అన్ని షోలు కూడా ఒక 2 రోజులు వేసేసుకుంటాం. అంటే వేగం పెరిగింది. మీకు ఎక్కడ అడిరోడ్ సినిమా ఉంది, ఒక సంవత్సరం ఆడింది. సంవత్సరంలో ఎన్ని షోలు పడతాయి అన్ని షోలు కూడా ఇప్పుడు అక్కడ అటర్ ఫ్లాప్ అయిన సినిమా కూడా ఒక 4 రోజులు వేసేసుకుంటారు వాళ్ళ పాపులారిటీని బట్టి. డబ్బులు, రూ. 100 టికెట్ మీద అంత డబ్బులు రావనుకున్నప్పుడు రూ. 1000 టికెట్ పెట్టేస్తారు. అంటే మొన్నటి దాకా థియేటర్లో ఇటు థియేటర్లు పెంచి, షోలు పెంచి ఆ 100 రోజుల రావాల్సిన కలెక్షన్ ని లాగటానికి మొదలెట్టారు. ఇప్పుడు ఏకంగా
ఇలా చేసినా కానీ జనం సరిగ్గా రారేమో, థియేటర్లు అన్ని ఖాళీగా ఉంటాయి, థియేటర్ సగం ఫుల్ అయితే కూడా ఆ థియేటర్ కెపాసిటీకి డబుల్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలంటే 100 రూపాయలు, 10 రూపాయలు, 1000 రూపాయలు చేసేయాలి. అంతే కదా. కలెక్షన్ వైడ్ చూస్తే పుష్ప 2 రోజులకే 100 రోజులు ఆడినట్టు, కొన్ని సినిమాలు ఒక రోజుకే 100 రోజులు ఆడినట్టు, ఇలాగనమాట. ఈ కొత్త వారం మొదలెట్టారు వాళ్ళు. అంటే పాపులర్ హీరోల తాలూకు సినిమాలకు బడ్జెట్ అంత ప్రమాదం కాదు, ఇబ్బంది ఏముండదు అనేటువంటి ఈ క్రమంలో చిన్న సినిమాలు, చిన్న హీరోలు మాట్లాడిపోతూ ఉంటాం. అయితే వాళ్ళకి లక్కీగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి మినిమం గ్యారంటీ వాళ్ళకే ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల జీవితాలు అలా కాదండి. వాళ్ళు ప్రజలో ఈ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఏం చేసినా ఒక్కోసారి అనుకోకుండా వాళ్ళకి మంచి పేరు వస్తుంది, ఒక్కోసారి సడన్ గా చెడ్డ పేరు వచ్చి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన అల్లు అర్జున్ ఈ పుష్ప సినిమా విషయంలో అరెస్ట్ అనేటువంటిది మిశ్రమ స్పందన, రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి, అనుకూలంగాను వ్యతిరేకంగాను కూడా ఉంది. మొన్నటిదాకా ఈ ఇన్సిడెంట్ జరిగిన, సినిమా రిలీజ్ అయ్యే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ కూడా అందరూ అన్నారు, నీ బాధ్యత లేదా, నువ్వు అలా రాకూడదు, అలా వచ్చుంటే నువ్వు సైలెంట్ గా వచ్చి వెళ్ళిపోయి ఉంటే గొడవ లేకుండా కదా, అనవసరంగా ప్రాణం పోయింది కదా అన్నారు. అట్ ది సేమ్ టైం చిన్నపిల్లలు వేసుకుని పొద్దున్న అంత జనంలో వచ్చి పరిగెట్టాలి అని చెప్పి అది మాట వస్తుంది. ఇలాగా ఎవరి నోళ్ళు కట్టేయగలుగుతారని రకరకాల వాదనలు వస్తూ ఉంటాయి. ఇందులో సహేతుకమైంది ఏంటనేటువంటిది మనం ఈ ధర్మ సంకటం వస్తుంది ఎంచుకోవడానికి, సార్ ఏ ఇక్కడ వాదన పాయింట్ కరెక్ట్. సార్, చిన్న పాయింట్ సార్, సారీ విత్ యువర్ పర్మిషన్. ఏం లేదు, సరే జరిగింది ఏదో జరిగింది, కావాలని ఎవరు చేయరు. అక్కడ చూస్తే ఆవిడ చనిపోయిన ఆవిడ ఆ, చిన్న చిన్న వయసు ఆవిడే, కాస్త అటు ఇటుగా అల్లు అర్జున్ గారి భార్య వయసు ఉంటుందేమో. అంటే హాస్పిటల్లో ఉన్న పిల్లాడు కూడా అల్లు అర్జున్ కొడుకు వయసు అతను. అంటే ఒక తండ్రిగా అయినా అల్లు అర్జున్ చలించాలి కదా, ఇంకా చలించినట్టు కనిపించట్లేదు, ఇంకా తగ్గేదేలే అన్నట్టుగానే కనిపిస్తుంది వ్యవహారం. అదే మరి, మీకు దాని వల్లే అతని మీద వ్యతిరేకత కనిపించింది, జనాల్లో ఒక రకమైన విముఖత ఏర్పడింది. అయితే కరెక్ట్ గా శుక్రవారం నాడు అరెస్ట్ పెట్టారు నిన్న పోలీసులు. శుక్రవారం నాడు అరెస్టులు అనేటువంటి తెల్లవారుజాము ఉరితీతలాంటి అండి. అది అది తప్పే ఇది తప్పే అన్నట్టుగా ఉంటుంది. అయితే పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు అని మనం ఎవరైనా చెప్పాలి, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఆదేశాలు ఉంటాయో, లేకపోతే వాళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా ఉంటారు, లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ ఏ కారణం వస్తే కూడా చేస్తాడు వెళ్ళి. అది విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. టార్గెటెడ్ గా చేశారా, ఎంత ధర్మ సందేహాలు యక్ష ప్రశ్నలాగా వెంటాడుతూ ఉంటాయి. ఏం జరిగింది అనేటువంటిది ఎవరికి తెలియదు అసలు. ఇక్కడ శుక్రవారం నాడు అరెస్ట్ అంటే ఉద్దేశపూర్వకంగానే అతను ఈజీగానే తీసుకున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్ లోకి వెళ్తే లేపారు అనేటువంటి వార్తలు వచ్చినాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు. బెడ్రూమ్ లో కూడా వెళ్ళి లేపుతారా అనేటువంటి సందేహమే, కానీ ఆ వార్తలు వచ్చినాయి. మరి తీసుకొచ్చారు, అతను కూడా కాఫీ తాగితే కులాసాగా ఉల్లాసంగా కౌరులు చెప్పుకున్నాడు. ఆ సినిమా పోలీసులైనా మామూలు మానవ మాతృలే కదా, వాళ్ళకి కూడా సెలబ్రిటీ దగ్గర కొంచెం వాళ్ళకి సరదాగానే ఉంటది. తీసుకెళ్లారు కోర్టులో మాత్రం అడగకుండా ఆయనకి రిమాండ్ వేసేసారు. ఇది ఎవరో ఊహించని అయ్యా, మామూలుగా ఆ వెంటనే బెయిల్ పెట్టుకుంటే బెయిల్ ఇస్తారు గట్టా అనుకున్నా, కానీ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఆ సెక్షన్ వర్తిస్తాయా లేదా అని పట్టుకుని చూడాలి. కేసు పెట్టడం, అదుపులో తీసుకోవడం, చర్యలు తీసుకోవడం తప్పు పట్టలేము ఎవరిని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను ఒక ఆంక్లేవ్ లో మాట్లాడినట్టుగా, అంటే ఆయన కొంచెం మాట్లాడింది కరెక్టే, కానీ ఆ మాట్లాడిన విధానం చూస్తే ఇదేదో ఉద్దేశపూర్వకంగా ఒక పాఠం చెప్పడానికి అన్నట్టుగా కనిపించింది. ఎందుకంటే ఇదేనా దేశ భద్రతా దళాల్లో పనిచేసాడా ఏంటని చెప్పేసి అది కూడా మాట్లాడాడు ఆయన. సరిహద్దు భద్రతా దళాలలో చేసామా, ఆ సినిమా చాలా మంది అరెస్ట్ అయ్యారు, ఇతను అలాగే అరెస్ట్ అయ్యాడు, కేసులు ఉన్నాయి కాబట్టి. అయితే సల్మాన్ ఖాన్ ఆ బ్యాచ్ చేసిన దానికి దీనికి చాలా తేడా ఉందండి. ఏకంగా చాలా పెద్ద నేరాలు అయ్యి. అయితే ఇక్కడ సార్ సార్ ఇక్కడ అల్లు అర్జున్ చిన్న చిన్న ఇది సార్, సల్మాన్ ఖాన్ విషయంలో దుప్పులు చనిపోయినాయి. ఇక్కడ ఒక పిల్లల తల్లి చనిపోయింది సార్. వాళ్ళకి ఆ, ఒక తల్లి లేదు, అనాథలుగా ఉంటారు వాళ్ళు పిల్లలు. ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది కదా, ఇండైరెక్ట్ గా అయినా కూడా. అదేనండి. ఇప్పుడు ఇక్కడ దానికి ఇతను ఎంతవరకు బాధ్యుడు అనేటువంటి ధర్మ సందేహం అంటున్నాను. ఇప్పుడు నేనేం తేల్చేయట్లేదు, తీర్పు ఇచ్చేయట్లేదు నేను. ఉమ్, అంటే అప్పుడు ఇంకొక పాయింట్ దా కూడా ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఉమ్, మహేష్ బాబు కూడా గుంటూరు కారం అప్పుడు ఇదే థియేటర్కి వెళ్ళాడు ఆయన. ఉమ్. బోర్డు అంత బందోబస్తుతో పగలు వెళ్ళాడు ఆయన, మిడ్ నైట్ వెళ్ళాల.
రెండోది ఏమో విపరీతంగా లేదు. బందోబస్తు వెళ్ళాడు. ఆయన ఏమి ఓపెన్ టాప్ మీద నుంచుని చేతులు ఒప్పటాలు ఇవి అతి చేష్టలు చేయలేదు మహేష్ బాబు అప్పుడు. కొత్త కాదు కదా ఇప్పుడు అక్కడ సంజయ్ లీలా. అది వాళ్ళ వాళ్ళ విజ్ఞతను బట్టి ఉంటుందండి. ఇక్కడ అల్లు అర్జున్ మనం అతని బాధ్యత లేదు అని మనం అన్నప్పుడు వెంటనే అంత పొద్దున్నే బెనిఫిషియరీ ఎగరేసుకుంటే ఎందుకు వచ్చారని కూడా అంటున్నారు. ఒక చనిపోయిన ఆమె పట్ల మన సానుభూతి ఉండదు సహజంగానే. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పట్ల, ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉంటుంది. అలాగే బ్యాడ్ ఏంటంటే ఆ ఇంట్లో ఒక అపశృతి, ఒక దుర్మరణం సంభవించినా గానీ వాళ్ళని కూడా మీకు ఇప్పుడు పని ఏంటి అనేటువంటి మాటలు పడినాయి. ఇప్పుడు ఎందుకు రావడం అంటే ఇది దురదృష్టకరమైన అంటే అభిమానం హద్దులు ఎల్లలు దాటి రాజకీయాలు, పక్షపాతం, నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేకపోవడం అనేటువంటిది ఒక అడ్డుగోడలు బ్యారియర్స్ ఏర్పడిపోయినాయి ఇక్కడ. ఎవరు ఏం మాట్లాడాలన్నా నాలాంటి వాళ్ళతో సహా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక్కడ నిర్మోహమాటంగా మాట్లాడడానికి అసలు ఛాన్సే ఉండట్లేదండి. నిర్మోహమాటంగా మాట్లాడాలంటే ఇప్పుడు జరిగిన ప్రహసనంలో ఎవరిది తప్పు కాదు, అందరిది తప్పే. ఇది సింగిల్ లైన్ లో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన దీని మీద ఆయన ఒక మాట చెప్పాడు. మేము చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోలేదని అనరా అన్నాడు. నిజమే. మరి అందరికి ఎలా తీసుకుంటున్నావా అంటారు అంటే ప్రశ్న. అల్లు అర్జున్ ఆయన సినిమాకి ఆయనకు ఒక వ్యక్తిగా ఆయనకు స్వేచ్ఛ ఉంది. ఆయన ఎలాగన్నా వస్తాడో అక్కడ బాధ్యత ఉండాలంతే. అతని హక్కుల్ని మనం ప్రశ్నించలేం. ఎందుకు వచ్చిన గొడవ బాబు అలరైపోద్దాం కానీ ఆ సరదాని ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అది అపశృతి, అపశృతి పలికింది. ఇక్కడ ఇక్కడ వైసీపీ పాత్ర వచ్చింది. మీకు ఇక్కడ వైసీపీ ఉన్నారంటే మీకు ఆ దరిద్రాన్ని ఎవడు తగిలించుకుంటే వాడికి ఇలాంటి కష్టాలు జరుగుతాయండి. ఇది బాటమ్ ఆఫ్ ది లైన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బ్యాచ్ కానీ వాళ్ళ గ్యాంగ్ కానీ ఎవరితో ఉంటే వాళ్ళ దరిద్రం పడుతుంది. వాళ్ళ టైం బ్యాడ్ నడుస్తుంది ఇప్పుడు. ఆ మసి కూడా ముట్టుకుంటే ఎవరికన్నా మసి అంటుకుపోద్ది. ఆ నష్టాన్ని భరించాలి. ఇది గమనించాలి. సారాంశం ఇది. అది గమనించుకోకుండా ఇంకా వాళ్ళతో ఎగదాం తగ్గేదేలే అన్నట్టు ఉంటే కానీ నష్టాలు జరుగుతాయి. ఇలాగా ఇది అది అవసరమా? ఇప్పుడు మొన్న ఏదో యాదాలాపంగానో అనుకోకుండానో అల్లు అర్జున్ గారికి మన ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి పేరు గుర్తు రాలేదు. అది మరి ఉద్దేశపూర్వకమా లేకపోతే నిజంగానే మర్చిపోయాడు అనేటువంటిది అది కొంచెం ఎబ్బెట్టుగా లేదండి. చెప్పండి, అది ఎబ్బెట్టుగా లేదా? ఇలాంటివి వాళ్ళు నోట్ చేసుకుంటారు. నోట్ తీసి పాయింట్ ఎవరు అన్నారు అనుకుంటారు. ఆ ముఖ్యమంత్రి తెలియపోయినా పక్కన నోటి చెప్తాడు ఇది చాలా ఎక్కువైపోయింది చూడు నీ పేరు కూడా గుర్తుపెట్టుకోలేకపోయాడంటే సరే మన పేరు గుర్తు చేద్దాం అనుకుని ఉండొచ్చు మనసులో. అసలు మన పట్ల అప్రమత్తంగా ఉండేలా ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే ఎదిగి కొలిది ఒదగాలని చెప్పి ఇది అందుకునే. నిన్న రాత్రి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. నిన్న రాత్రే అక్కడ ఆ ఫంక్షన్ తాలూకు హోస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా. అసలు వాళ్ళ మర్యాద పద్ధతి డౌన్ టు ఎర్త్ బిహేవియర్ చూసిన తర్వాత నాకు సిగ్గేసింది. మనం ఎంత అప్రమత్తంగా బాధ్యతగా ఉండాలి. ఎప్పుడైనా సరే మన స్థాయిలో మనం ఉండాల్సిన విధం ఏంటనేది వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. అదే ఫంక్షన్ లో ఇంకో వ్యక్తి కలిశారు నాకు. ఒకసారి విజయవాడ ఎంపీగా పోటీ చేశాడు ఆయన. రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, సినిమా వాళ్ళు ఫైనాన్స్ చేస్తాడు, చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన. అసలు ఆయన నాతో మాట్లాడిన విధానం చూస్తే అసలు నాకు చాలా ఒక రకంగా నాకేమనిపించిందంటే మనం కొద్దిగా కూడా అసలు ఏ మాత్రం ఒక్క 0.01% కూడా ఎక్కడా కూడా చిన్న అహం కూడా చూపించకూడదు ఎవరితోటి, మన ఇంట్లో కానీ బయట కానీ స్నేహితుల దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ అనిపించింది నాకు. ఆయన నాతో మాట్లాడండి తమరు ఏ ఊరండి అసలు ఊరు తమరిది అన్నాడు. అసలు ఆ మాట అనాల్సిన అవసరం లేదు ఆయన. ఇలాంటివి చూసి నేర్చుకోవాలి మనం. కొద్దిగా మన జీవితంలో మనం చాలా గొప్పవాళ్ళమేమో 10 మంది భలే మాట్లాడుతున్నారంటే మీరు అన్నందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవ్వకూడదు అనేటువంటి నేర్చుకున్నాను నేను. వాళ్ళ రోజు రాత్రి నాకు చాలా అనిపించింది నాకు. పీవీపీ గారా సార్ లేకపోతే ఆ, ఆఫ్ కోర్స్ పివిపి. ఆయన ఎవరో ఏంటో నాకు అనవసరం కానీ ఆ బిహేవియర్ ఆ బిహేవియర్ వాళ్ళు కానీ ఫంక్షన్ లో ఉన్న వాళ్ళకి రామనేని ఫౌండేషన్ తరపున ఫంక్షన్ అది. అంటే ఇప్పుడు పేరు రివీల్ చేయడం వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడుతున్నాం కాబట్టి నిజంగానే గొప్ప అనుభూతి అది. అసలు వాళ్ళు ఇచ్చిన గౌరవం అది చూసిన తర్వాత వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మనం. మనం ఎంత వాళ్ళ ముందు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. నాకు సిగ్గేసింది ఒక రకంగా చెప్పాలంటే.
చాలా పెద్దవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మర్యాద పద్ధతి దాన్ని చూసింది. అంటే దాన్ని అది మనకు గొప్ప అనుకోకూడదని నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను గొప్పవాడు కాబట్టి నన్ను అలాగ అంటున్నారని అనుకోకూడదు. నేను అన్నాను నేనేం గొప్పవాడు కాదు, కానీ వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ మర్యాద అది, దాన్ని మన నుంచి నేర్చుకోవాలన్నాను నేను. అలాగే ఎవడైనా సరే, సినిమా హీరో అయినా రాజకీయ నాయకుడైనా, నిన్న మొన్నటి దాకా ఎలక్షన్ ముందు దాకా ఆ, వంగి వంగి దండాలు పెట్టి ఒక రకంగా కాళ్ళు అడ్డుకునే పరిస్థితి చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి, ఇలాంటి పాఠాలు ఇలాంటి ఫంక్షన్స్ లోను లేకపోతే ఇలాంటి సమావేశాలను ఎక్కడో చోట ఎదురుపడినప్పుడు వాళ్ళ బిహేవియర్, అవతల వాళ్ళ బిహేవియర్ని బట్టి నువ్వు నేర్చుకోవాలి. అలాగే వాళ్ళు యారగెన్స్ ఉన్న వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు, కొంచెం ఓవరాక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళ నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. ఇది నేను అల్లు అర్జునో లేకపోతే ఇంకొకటనో కాదండి. ఎందుకంటే సమాజంలో మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన పరిస్థితిలో ఉన్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కడూ బాధ్యతగా ఉండి తీరాల్సిందే. నీ గదిలో నీ ఇష్టమైన నీ వికారాలు అద్దం ముందు నిలబడి చేష్టలు చేసుకోండి ఎవడన్నది. ఈ పరిస్థితిలో అల్లు అర్జున్ గారి పట్ల నాకు నాకు అనిపించింది, దీనికి ఇంత రాద్ధాంతం అనవసరం, అరెస్ట్ చేసి బెయిల్ రాని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళిపోయి ఇటు పరిస్థితి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన, ఇందులో కూడా ధర్మ సంకటాలు కూడా ఉన్నాయి, న్యాయ వ్యవస్థలోని కొన్ని అవకతవకలు లొసుకులు కూడా బయటపడతా ఉన్నాయి. ఇవన్నీ దీని మీద పెద్ద చర్చ జరగాల్సింది ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన అరెస్ట్ ఏమో అనిపించింది నాకు. ఏంటండి, ఆ చాలా కీ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. అవన్నీ మనం చర్చించడానికి ఇక్కడ ఆ, సమయం సరిపోతే, సందర్భం కూడా కాదు. ఇంకా న్యాయ వ్యవస్థ మీద మాట్లాడితే మళ్ళీ అదో దొబ్బు, ఇదేట్రా బాబు అని చెప్పి నువ్వు నారా ముందు అంటారు నాకు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇది ప్రజాస్వామ్య దేశంలోనే ఇది నియంతృత్వం అనమాట. అంటే మనకి స్వేచ్ఛ, నీకు స్వేచ్ఛ ఉంది కానీ నువ్వేం మాట్లాడాలో మేమే చెప్తా ఉంటారు. అది అది పరిస్థితి మన స్వేచ్ఛకి. ఇక్కడ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, అతను తక్షణం విడుదల చేయండి అన్నారు. తక్షణం విడుదల చేయండి అంటే మన్నాడు పొద్దున్న విడుదల చేయటం ఏంటి? వాళ్ళు దీని మీద ఏదో జైలు అధికారుల మీద వీళ్ళు ఏదో కోర్టుకు వెళ్దాం అనుకున్న కోర్టు అధికారుల మీద, అదే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఎపిసోడ్ ఆయన విడుదలయ్యాడు ఒక ఒక దాంట్లో. ఇక్కడ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేశారు, బాధ్యత అతనికి లేదా అన్న వాళ్ళ అహం తృప్తిపడింది అందరిదే. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత వెంటనే బెయిల్ రావటం, అతను తాలూకు తన పరపతిని చూపించుకోగలగటం అనేటువంటిది ఇటువైపు వాళ్ళు కూడా ఇగో చల్లారింది. అనుకోకుండా అతనికి కేంద్ర మంత్రుల నుంచి, అలాగే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రుల నుంచి, లోకల్ గా ఉన్న లీడర్స్ నుంచి, అందరి నుంచి మద్దతు లభించింది. అందరూ పరామర్శించారు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా అక్కడతో ఆపాలి. ఇప్పుడు మళ్ళీ హడావడి ప్రెస్ మీట్లు, ఈ పోలీస్ బందోబస్తు, ఇవన్నీ ఇంత అవసరమా అనిపిస్తుంది ఈ ఎపిసోడ్. అసలు ఎవరిని నిందించడం, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అదే చూపిస్తారు మీడియా, ఆసక్తిగా చూస్తారు జనం. జనాల మైండ్ సెట్ కూడా మారాలి. నిన్న ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇంపార్టెంట్ విషయం, విజన్ 2047 అనేటువంటి దాని తాలూకు ఆ ప్రోగ్రాము మొత్తం సైడ్ అయిపోయింది నిన్న జరిగింది దాని విషయంలో. ఇది నష్టం ప్రజలకి. అంటే మనకి ఎప్పుడు కూడా జంక్ ఫుడ్ తింటాం మనం, ఇంట్లో శుభ్రంగా ఆర్గానిక్ ఫుడ్ శుభ్రంగా ఇంట్లో తినాలి. దానికంటే కూడా రోడ్డు మీద మోచేద్దాగా ముంచేసి అటు పానీపూరి ఎత్తుంటే ఆ చెమట కలిపిపోయి మంచి రుచిగా తింటారు. అది అలా ఉంది ఈ పరిస్థితి అంతా కనుక. ఏమైనా ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, మన చర్చలో ఇక్కడ అలాంటి పరిస్థితులు వచ్చినాయంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పలేని ప్రతి అంశంలో మన మోహన్ బాబుది అయినా లేకపోతే ఇదైనా రెండు వైపులా న్యాయం కనపడుతుంది, రెండు వైపులా తప్పు కనపడుతుంది. ఇది ఒక పెద్ద సంకటం అండి ఇది. మీకు ఇవాళ రేపు సీరియల్లో మోహన్ బాబు అరెస్టు, అతను అనారోగ్యం, హాస్పిటల్ నుంచి రాకపోవటం, ఇవన్నీ కనపడతాయి. ఇవన్నిటిలో ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ల పాటు అరాచకం జరిగితే, పత్రికా స్వేచ్ఛను పత్రికల గొంతు నొక్కితే, గొంతు ఎత్తినోడు గొంతు పీక కోస్తే నోరు లేకని కొంతమంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ఇందాక మీరు చెప్పారు కదా, విజన్ 2020 కానీ గతంలో కూడా విజన్ 2050 కానీ వాళ్ళకి ప్రచారం బాగా లభిస్తే చంద్రబాబు గారు కలిసి రాదండి. అవి చేసేటప్పుడు ఇలాంటి టైం కరెక్ట్ ఏమో. అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. అయితే ఏమన్నా కొన్ని విషయాలు అంటే ఏది చూపించాలో ఏది చూపించకూడదు మనం నిర్దేశించలేము. వాళ్ళ ఇష్టం, ఛానల్స్
ప్రజలకు ఏది ఆసక్తి ఉంటే అదే చూపిస్తారు. వాళ్ళు వ్యూవర్షిప్ కదా వాళ్ళకి ముఖ్యం, అంతే కదా. కాబట్టి అవును. ఇందులో ఇంత అడావుడు అనవసరం అనుకుంటున్నాను నేను. అది శుక్రవారం ఇప్పుడు ఆయన నోటీసులు ఇవ్వచ్చు, విచారణకు రమ్మనొచ్చు, ఇన్ని రకాలు చేయొచ్చు. సడన్ గా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒకసారి స్టడీ చేసుకోవాలి. ఏమైనా రేవంత్ రెడ్డి గారు దీన్ని అయితే ఏంటి అన్నట్టుగానే చూసాడు. అది నచ్చుతుంది చాలా మందికి. ఇప్పుడు అవును. ఒకటి మాత్రం నిజమండి, చిత్ర పరిశ్రమ అనేటువంటిది ఒకనాడు ఉన్న ఇది లేదు ఇప్పుడు, అది మాత్రం వాస్తవం. ఇక్కడ నడమంత్రపు సిరీర్ నాట్యం ఆడుతుంది. దాన్ని తగ్గించాలనుకోవడం ఏం తప్పు కాదు, కానీ అలాంటి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేసి పరిశ్రమలో వీళ్ళతో పాటు మంచోళ్ళు కూడా నలిగిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ గౌరవం తగ్గిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ గారు కూడా వాళ్ళు నయాన భయాన లొంగ తీసుకున్నాడు తప్ప భయపెట్టలేదు, కానీ నయాన లొంగ తీసుకున్నాడు వాళ్ళని. మీరు ఓవర్ యాక్షన్ చేస్తే తోలు వాళ్ళంతా వాళ్ళే కేసీఆర్ కి ఒక రకంగా బాధించరు అన్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏకంగా తొక్కిన ఆరలాగేస్తాను చూసాడు, ఎక్కడికక్కడ వాళ్ళని దారిలో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు పెద్ద పట్టించుకోలేదన్న వార్త వినపడుతుంది కాబట్టి వరుస ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ అది రూల్ ప్రకారమే కూల్చిన ఒక హెచ్చరిక, తర్వాత ఆయన కుటుంబాన్ని వివాదంలో లాగటం, ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్, నెక్స్ట్ ఇన్ ఏ రో మోహన్ బాబు గారి ఇష్యూ ఉంటుంది. అంటే చిత్రశ్రీయంని ఈయన ఒక రకంగా కొరడా జులిపిస్తున్నాడు ఆయన. అర్థమైందండి. అంటే అంత బలవంతంగా క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం లేదేమో. వాళ్ళంతా మీరు మంచి పనులు చేస్తే కూడా పొగుడతారు. అయితే వాళ్ళు కూడా చిత్రసీమలో కూడా మంచి పనులు చేసిన వాళ్ళని పొగుడతారేమో కానీ చెడ్డ పనులు చేసిన వాళ్ళని ఏం అంటలేదు.